అలా పరీక్షిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఇక్కడ అర్జునుడిని పరీక్షిస్తున్నారు ఆయన. ఏంటి అసల? మానవుడు ఎలా ఉంటాడు? క్రోధంలో విచక్షణ కోల్పోతాడా లేదా? అలా గురువులు కూడా పరీక్షిస్తూ ఉంటారు భక్తుల్ని, తన యొక్క శిష్యుల్ని. సుఖదేవ్ గోస్వామి కూడా అంతే. పరీక్షిత్ మహారాజుని కూడా పరీక్షిస్తారు. 5వ స్కందం అంతిమ భాగంలో నరకాల గురించి మొత్తం చెప్తే, ఇలా ఇలా 28 నరకాలుంటాయి. ఉప్పి, పాకం మనం అందరం ఒకసారి చర్చించుకున్నాం. ఉమ్, మహాత్ములు ఇలా అనేక రకాలైనటువంటి రకాలు రకాల్లో యాతనలు చెప్పినప్పుడు విన్న తర్వాత పరీక్షిత్ మహారాజుకి హృదయం ద్రవించిపోతారు. ద్రవించిపోతుందన్నమాట. అయ్యో! ఇంత భయంకరమైనటువంటి శిక్షలా పాపాలకి. ఇలాంటి పాపాల నుంచి బయటకొచ్చేది మార్గం ఏంటి అని చెప్పి అడిగితే, సుఖదేవ్ గోస్వామి ఏం చెప్పారో తెలుసా? ప్రాయశ్చిత్తం చేసుకోండి. ప్రాయశ్చిత్త కర్మలు చేయాలి. పాప కర్మలకి ప్రాయశ్చిత్త కర్మలే సరైనటువంటి సమాధానం అని చెప్పి ఆయన చెబుతారనమాట. కానీ ప్రాయశ్చిత్త కర్మలు సరైనటువంటి సమాధానం కాదు. ప్రాయశ్చిత్తం చేస్తే పాపానికి ప్రాయశ్చిత్తం వల్ల పాపం చేసేటువంటి ప్రవృత్తి అయితే పోదు కదా! పాపం పోతుంది. కానీ పాపం చేసే ప్రవృత్తి పోదు. ఆ పాపం చేయాలనేటువంటి ఆ కోరికలు ఏవైతే ఉంటాయో అవి పోవు. అప్పుడేం చెబుతారు? మళ్ళీ జ్ఞాన మార్గాన్ని అవలంబించాలి అని చెప్పి చెప్తారు. ఇంకా ఏం చెబుతారు? అంటే అలా సూటిగా భక్తి చేస్తే సమస్త పాపాలు అవిద్యతో పాటు కూటం, బీజం, ప్రారబ్ధం, అప్రారబ్ధం అన్ని రకాల పాపాలు వెళ్ళిపోతాయని చెప్పి సిద్ధాంతం. సిద్ధాంతాన్ని చెప్పకుండా పరీక్షిత్ మహారాజుని టెస్ట్ చేయడం కోసం ప్రాయశ్చిత్త కర్మ చేయండి పాపం పోవడానికి అని చెప్పి ప్రథమంగా చెప్పారు. అది విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు వెంటనే అడుగుతారు, ఇదేంటి ఇట్లా చెప్తున్నారు మీరు? ప్రాయశ్చిత్త కర్మలు చేయడం వల్ల ఉపయోగం ఏముంది? మళ్ళీ పాపం చేస్తారు కదా! ఏనుగు స్నానం లాంటిది అన్నమాట. అలా గురువు శిష్యుణ్ణి పలు విధాలుగా పరీక్షిస్తూ ఉంటాడన్నమాట. సో శిష్యుడు బుద్ధిమంతుడై గురువు చెప్పేటువంటి మాటలు పరీక్షించడం కోసమా లేకపోతే వాస్తవమా అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆ మాత్రం బుద్ధి మనకి పరిహాసం ఆడుతున్నాడు అంటే పరిహాసం కాదు, పరీక్షిస్తున్నాడు గురువు. అంటే శిష్యుల్లో ఎంత సామర్థ్యం ఉంది? బుద్ధి, బుద్ధి సామర్థ్యం. అలాగే సుఖదేవ్ గోస్వామి 11వ స్కందంలో కూడా మళ్ళీ 11 కదండి, 12వ స్కందం అంతా చెప్పేసి భక్తి గురించి ఎంతగా పొగిడి చివరిలో అంటారు, బ్రహ్మజ్ఞానం ఉపక్షిప్య. బ్రహ్మజ్ఞానం గురించి మళ్ళీ పొగుడుతారు లాస్ట్ లో. చూడండి, 2 స్కందాలు చెప్పి లాస్ట్ లో అంటారు బ్రహ్మజ్ఞానం గొప్పది అని. అంటే తను చెప్పింది భక్తి. ఆ పరీక్షిత్ మహారాజుకి భక్తి పైన ఎంత నిష్ట కలిగింది అని చెప్పి పరీక్షించడం కోసం అలా చెప్తారనమాట. స్పష్టంగా మనకు తెలుస్తుంది ఆ యొక్క పరిశుద్ధుడి యొక్క భక్తి నిష్ఠ, భక్తి పట్ల ఆయనకి ఎంత నిష్ఠ ఉంది అని పరీక్షించడమే ఉద్దేశం. లేకపోతే 12 స్కందాల్లో భక్తిని వివరించి అంతగా పొగిడి లాస్ట్ లో మళ్ళీ బ్రహ్మజ్ఞానం శ్రేష్టం అని చెబుతారా? మాయావాదులు కూడా ఇది సరదాగా ఉండిద్ది అనమాట. అబ్బా,
భక్తి కంటే బ్రహ్మజ్ఞానమే లాస్ట్‌కి చెప్పారు శ్రేష్టం అని. కానీ అక్కడ వాస్తవంగా ఏ ఉద్దేశంతో చెప్పారో నాకేం తెలీదు. అందుకనే భాగవతం అందరికీ తెలీదండి. భాగవతం యొక్క మూల ఉద్దేశ్యం. సో, అయితే ఇలా అర్జునుడిని పరీక్షించగా సఫలమే. ఓడి అర్జునుడు విఫలుడు కాలా ఈ పరీక్షలో. చంపలా. ముచ్యతామేష బ్రాహ్మణో నితరాం గురు. ఉవాచ చ అసహంత్యస్య వందనాయనయం సతి ముచ్యతాం ఏష బ్రాహ్మణో నితరాం గురు. సో, ఆయన చంపలేదు. తర్వాత ద్రౌపది గారిని అడుగుతారనమాట. అమ్మా, మీ కొడుకులు, మీ యొక్క కన్న కొడుకులు తన యొక్క 5గురు కుమారులు చెప్పాడు కాబట్టి ఇతన్నేం చేద్దాం? మీరేమంటారు? చెప్పండి అని తను అడగగా, వామ స్వభావం కలిగినటువంటి ఎంతో కన్న కొడుకుల్ని కోల్పోయినప్పటికీ బుద్ధి విచక్షణ కోల్పోలే ఆమె. తను అంటే అవును, చంపేసేయండి అని ఏం అనలా. వదిలేసేయండి. చాలా గొప్ప మాటలు మాట్లాడుతుందనమాట. సో, న్యాయబద్ధమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి, కరుణతో కూడినటువంటి ఆ! మహోత్తరమైనటువంటి మాటలు మాట్లాడుతారు. సో, వదిలేసేయండి వీటిని. ముచ్యతాం. ఎందుకంటే ధర్మం ఏంటి అంటే బ్రాహ్మణుడు బ్రహ్మబంధువు అయినటువంటి బ్రాహ్మణుడిని చంపకూడదు. అది న్యాయం కాదు. అది ధర్మం కాదు. న్యాయం ఏంటి కాదు అంటే వాళ్ళ నాన్న నుంచే కదా అర్జునుడు అస్త్రశస్త్రాలని నేర్చుకుంది. కాబట్టి గురువు గారి కొడుకుని చంపడం న్యాయం కాదు. మళ్ళీ కరుణ. అసలకే భర్తను కోల్పోయింది కృపి. అశ్వత్థామ వాళ్ళ అమ్మ కృపి. భర్తను కోల్పోయి ఇప్పుడు కేవలం కొడుకు పైన ఆధారపడుద్ది. అట్లాంటి స్థితిలో అలాంటి నిస్సహాయురాలైనటువంటి వాళ్ళ